వెరీ హార్ట్ టచింగ్ స్టోరీ అండి, ప్లీజ్ వాచ్ ఇట్. అంటే ఈ సినిమా డిఫరెంట్ డైరెక్టర్స్ మారిన తర్వాత స్పాన్ పెరిగిందండి, సెట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సిన వచ్చింది కదా, సిచ్యువేషన్ మారిందా, అప్డేట్ అయిందా స్టోరీ పరంగా ఎట్లాగా? ఇదంతా స్టోరీ పరంగా వీ కెప్ట్ అప్డేటింగ్ ఇట్ అండి, బట్ సెట్ అంటే అంతగా ఏమీ లేదు, బికాజ్ వీ డిడ్ ఆ ప్రీ ప్రొడక్షన్ అండ్ కొంచెం అంత కాస్ట్ కంట్రోల్లో పెట్టుకుని వీ ట్రై టు డూ ఇట్ అండి. డైరెక్టర్ గారు, నాట్ ఓన్లీ హీరో, మీరు కూడా ఫస్ట్ ఫిలిం అంటున్నారు, సో ఆ కసంతా కూడా అవుట్పుట్ విషయంలో కలిసి వచ్చింది అనుకోవచ్చు, ఎట్లా ఇదంతా ప్లానింగ్ అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఆబ్వియస్లీ ఉంటుంది కదా, మనకి ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాము కెరియర్లో, ఎప్పుడు మనకంటూ ఒక ఛాన్స్ అని. ఆ ఛాన్స్ నాకు రాజాదిరాజా మూవీతో వచ్చింది. సో నేను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సో నా 100% ఇవ్వడానికి నేను ప్రతిరోజు నేను కష్టపడ్డాను. మీరు స్క్రీన్ మీద చూశారు. నేనైతే నా వైపు నుంచి ఎటువంటి మిస్టేక్ జరగకుండా కథని కానీ క్యారెక్టర్స్ కానీ ఎలివేట్ చేస్తూనే నా ప్రయత్నం నేను చేశాను 100%. ఏది ఛాలెంజింగ్గా ఎక్కువ ఏదనిపించిందండి? ఈ సెట్ వర్క్ ఇదంతా కూడా చాలా ఎక్కువగా ఉంది కదా సార్. ఆబ్వియస్లీ మహిగట్ సెటప్ ఏంటంటే, మనకి రెగ్యులర్ సెటప్ అంటే అది ఓకే, మనం యూస్ టు అయిపోతాం. మహిగట్ సెటప్ అనగానే థింగ్స్ ఎలా ఉండాలి, ఏంటి ఆర్ట్ వర్క్ ఎలా ఉండాలి, ముందు నుంచే వర్క్ చేసుకొని, కొన్ని ఏంటంటే హ్యూజ్ ఉండాలి, కానీ ఏంటంటే మనం అంత బడ్జెట్ పెట్టకూడదు. లిమిటెడ్లో ఆ సెటప్ని ఎలా చెయ్యాలి, ఎలాగ కాస్ట్గా కంట్రోల్ చేసుకోవాలి, కానీ స్క్రీన్ మీద హ్యూజ్గా కనిపించాలి. ఇదంతా కూడా ఏంటంటే ప్రీ ప్రొడక్షన్లో ఆ డైరెక్టర్ గారితో కూర్చొని, డిఓపి గారితో కూర్చొని మొత్తం సెటప్ ఏంటంటే ప్రతిదీ ఆఫీస్లోనే డిస్కషన్ అండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు మేము. అలా చేసుకున్నాం కాబట్టే అవుట్పుట్ ఇలాగ వచ్చింది. అనిల్ గారు, అనిల్ ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నారు, ఇంతకుముందు ఎక్కడన్నా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే ఐ మీన్ అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇండస్ట్రీలో మీరు? ఆల్మోస్ట్ 15 years అండి. ఓకే, గుడ్. ఫస్ట్ అంటే నేను బాపు గారి సుందరాకాండ మూవీకి ఏడీగా వర్క్ చేశాను. సో ఆ తర్వాత చేసి వచ్చాను. రీసెంట్గా కా మూవీకి కో డైరెక్టర్గా వర్క్ చేశాను. దాని బిఫోరు నాగశౌర్య గారి లక్ష్య మూవీకి వర్క్ చేశాను. సో ఏంటంటే పెద్ద సినిమాలు హ్యూజ్ బడ్జెట్లు చేయలేదు, కానీ మంచి సినిమాలు చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడే నేర్చుకుంటాం ఏదైనా.